ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె వాతావరణం నెలకొంది. అద్దె బస్సుల యజమానులు సమ్మె సేరను ముగించారు. తమకు చెల్లించే అద్దెను పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సును నిలిపివేయనున్నట్లుగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. శ్రీశక్తి పథకం అమలు తర్వాత బస్సులో రద్దీ విపరీతంగా పెరిగిందని, దీనివల్ల తమపై అదనపు భారం పడుతుందని యజమానులు చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్. చక్రి, ఏదైతే ఏపీఎస్ ఆర్టీసీలో అయితే గనక సమ్మె సైరన్ అనేది కూడా మోగనున్నట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే కాంట్రాక్ట్ సంబంధించినటువంటి బస్సులు ఆర్టీసీలో పెట్టినటువంటి నేపథ్యంలోనే, దానికి సంబంధించి బకాయిలు పేరుకుపోయినటువంటి నేపథ్యంలోనే, అనేక విధాలుగా కూడా నష్టాలు వాటిల్లుతున్నటువంటి నేపథ్యంలోనే, ఇక దీనికి సంబంధించి అద్దె, దానికి సంబంధించినటువంటి ఇంధన ఖర్చు కావచ్చు, అదేవిధంగా అనేక విధాలకు కూడా ఇటు ఖర్చులు పెరిగిపోయినటువంటి నేపథ్యంలోనే ఆర్టీసీ నుంచి ఈ యొక్క బస్సులు పెడుతున్నటువంటి నేపథ్యంలోనే అద్దె పెంచాలంటూ కూడా కొంతకాలంగా కూడా అభ్యర్థన అనేది కూడా ఆర్టీసీకి ఇస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇక అటు నుంచి కూడా ఎటువంటి సమాధానం స్పందన లేకపోవడంతో దీనికి సంబంధించి నెల 12 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో అద్దె బస్సులను ఏవైతే ఉంటాయో ఆ అద్దె బస్సులన్నీ కూడా నిలిపివేయాలంటూ కూడా ఇటు కాంట్రాక్ట్ కి సంబంధించినటువంటి అందరూ కూడా ఆ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే ఏపీ కూటమి ప్రభుత్వం చూసుకున్నట్లయితే కనుక శ్రీశక్తి పథకం తోటి బస్సుల్లో కూడా పెద్ద ఎత్తున అయితే కనుక మహిళలు ప్రయాణించడం, దానికి సంబంధించి ఉచిత బస్సులు ప్రవేశపెట్టడంతో ఇటు ఎటువంటి ఇన్కమ్ అనేది లేకపోవడంతో పూర్తిగా అదనపు భారం పడుతున్నటువంటి ఆర్టీసీకి సంబంధించినటువంటి అద్దె బస్సుల యాజమానులు అయితే కనుక అనేక విధాలుగా కూడా నష్టం వాటిల్లుతుందంటూ కూడా చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ ఇటు పెంచిన ఇప్పటికే నెలకి అదనంగా 5,200 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయిస్తూ నిన్న ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ పెంచిన అద్దెపై కూడా ఇటు అద్దె బస్సుల యాజమాన్యాలు అయితే కనుక అసంతృప్తిగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే 5,200 రూపాయలు కూడా పెంచినటువంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి సహకారం అందదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని తెలుస్తా ఉంది. రైట్.